ఇదిగో స్వచ్ఛమైన మామిడి పండు ఇది. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఉదయాన్నే మా ఆవిడ నేను కలిసి అయితే మామిడి పళ్ళుకి అయితే వచ్చాము. ఇంత ఉదయం రావడానికి రీజన్ ఏంటంటే కొద్దిగా తెల్లారిందంటే కాసేపు పోయాక పిల్లలు వచ్చి ఏరేసుకుంటారు, ఊరి దగ్గరన చెట్టు కాబట్టి. అందుకనే మేమైతే కొద్దిగా ఎర్లీగా వచ్చాము. ఇదిగోని చూస్తున్నారు కదా, చాలా మంచి మామిడి పళ్ళు ఫ్రెష్ ఇవి. వీటిని అయితే ఇప్పుడు సేకరించబోతున్నాం. ఊరికి తీసుకెళ్ళిన తర్వాత కర్రీ కూడా వండుకోవచ్చు, చాలా బాగుంటాయి. తల్లి ఇటువైపురా. చూసారు కదా, టైం అయితే 5:15 అవుతుంది. చీకటి కనిపించట్లేదు. ఇప్పుడే తెల్లవారుతుంది. చీకటి అయితే చీకటి ఏం లేదు, తెల్లవారిపోయింది ఇంచుమించు. ఇక చూసారు కదా, ఫ్రెష్గా ఉంది. ఇటువంటి సీడ్ ఉన్నటువంటిదే ఫ్రెష్గా ఉన్నట్టు. చూస్తున్నారు కదా, ఆ పురుగుల సౌండ్ అయితే చాలా వెరైటీగా ఉంటుంది. అవి రోజు మొత్తం మోగుతూనే ఉంటాయి. తల్లి ఇటువైపు వస్తావా, అటువైపు రానా. వడగాళ్ళు పడతాయి కదండి. వడగాళ్ళు పడినప్పుడు, వడగాళ్ళు తగిలినప్పుడు మామిడి పండు అయితే ఈ విధంగా మచ్చ ఏర్పడుతుంది. నేను లాస్ట్ టైము సబ్స్క్రైబర్స్ అడిగితే తేనె పంపించాను హైదరాబాద్కి. అక్కడ కామెంట్స్ చేశాను నేను తింటూ. మ్యాంగో వీడియో చేయాలంటే ఒక 2 కామెంట్స్ వచ్చాయి, చేయండి బ్రదర్ అనేసి. అందుకనే వీడియో చేస్తున్నాను. చాలామంది యూట్యూబ్లో వీడియోలు అయితే చేసే ఉన్నారు. నేను ఒకవైపు ఉంటే మా ఆవిడ ఒకవైపు ఏరుతుంది. మామిడి పళ్ళు కూడా కొన్ని సేకరించాము, తెల్లారిపోయింది. ఈ కాఫీ తోటల మధ్యలో మామిడి చెట్టు ఉంది. ఇదిగో ఫ్రెండ్స్, ఈ చెట్టువే. ఈ చెట్టుని అయితే మేము కాజా మామిడి అనేసి అంటాము. తీసించాను, తీసుకో పళ్ళు. ఇది ఇక్కడ ఉన్నారా, 2 దగ్గర తీసి పెట్టాను. దొరకాయా నీకు? ఎన్ని దొరికాయి? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేనైతే చాలా చీకటికి వెళ్ళేసి మామిడి పళ్ళకు అయితే వచ్చాము. నువ్వు ఒకదానివేనా, నన్ను కలపవా? మేము ముందు కూడా అలాగే వచ్చేవాళ్ళు. ముందు కూడా అలా ఫాలో అయిపోయాం మేము కూడా. ఈరోజు ముందు కూడా అలాగే వచ్చేవాళ్ళం. ఇది అడవి మామిడి పళ్ళు అండి, చాలా తీయగా ఉంటాయి. అవును. ఇదిగోండి, చిన్నగా ఉంది. చిన్న ఏం కాదు, మంచిగా. ముందైతే ఈ పళ్ళు చాలా పెద్దగా ఉండేది, రాను చిన్న అయిపోతుంది. అవునా? అవును. మొత్తం మంచి పళ్ళే తీసాను. అవును. తల్లి ఇక్కడదా. ఇదిగోండి, ఈ మాత్రం అయితే దొరికాయి మాకు ప్రస్తుతానికైతే. ఎక్కువగా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళే ఎక్కువగా మామిడి పళ్ళకి వెళ్తుంటారు కదా మన వాళ్ళు. తల్లి అంతేనా? చూడండి, ఇదిగో అది ఒకసారి చూపి. చాలా బాగున్నాయి పళ్ళు. పళ్ళు బాగాలేకపోతే మేము రాము. చాలా క్వాలిటీ ఉన్నాయి పళ్ళు, మామిడి పళ్ళు. ఇదిగో మా ఊరికైతే ఈ చెట్టు ఫేమస్ అనమాట. ఇదే ఫేమస్, డిమాండ్ కూడా ఉంటుంది వచ్చే వాళ్ళ సంఖ్య. అందుకనే మేము ఎర్లీగా వచ్చేసాము. ఇంకా చాలా బాగుంటుంది. ఇదిగోండి కాఫీ తోట, పచ్చని కాఫీ తోట మధ్యలో మామిడి చెట్టు. చాలా కూల్గా ఉంది లొకేషన్ అయితే. మా గిరిజన ప్రాంతాలలో ఎక్కువ కూల్గా ఉండడానికి కారణం మెయిన్గా కాఫీ పంటలు అని చెప్పవచ్చండి. చెప్పవచ్చు కాదు, మెయిన్గా కాఫీ పంటలే. ఈ కాఫీ పంటల మూలంగానే
మా ప్రదేశాలు కూడా చాలా కూల్గా ఉంటాయి. తల్లి ఇటువైపు రాలేదా? మా బాబుని విడిచిపెట్టి ఉదయాన్నే వచ్చాము. ఏదైనా సరే అడవికి వెళ్ళైనా ఏదైనా సరే వీడియో చేద్దామన్నా సరే బాబు ఉన్నాడు కదా, మీకు తెలిసే ఉంటుంది, తన మూలంగానే అవ్వట్లేదు. ఇప్పుడు కూడా మా వాళ్ళతో నిద్రపోయినాడు, ఉంచేసి వచ్చేసాము. తను మేలుకొనేసరికి కనుక మేము లేకపోతే ఏడుస్తాడు. తెల్లవారిపోయింది పూర్తిగాను. మా ఆవిడైతే మామిడి పళ్ళని కింద పోసేసి మళ్ళీ చెక్ చేసుకుంటుంది, ఏమైనా పాడైపోయిన పళ్ళు ఏమైనా ఉన్నాయేమో అనేసి. మొత్తం బాగానే ఉన్నాయి కదా. నేనైతే తీసినప్పుడు మంచి పళ్ళే తీసాను. నువ్వు తీసావు చీకటి కాడ, నా దగ్గర లైట్ ఉండింది కదా. ఫ్రెండ్స్, మేమైతే కొన్ని మామిడి పళ్ళు అయితే సేకరించాము. ఇప్పుడైతే రిటర్న్ అయిపోతున్నాం. ఈ ఒక్క సెట్టుదే సేకరించాము, వేరే సెట్టు కూడా వెళ్ళాము, కానీ అక్కడైతే మామిడి పళ్ళు పడలేదు. ఈరోజు అస్సలు గాలి వేయలేదు, లేదంటే మామిడి పళ్ళు పడే అవకాశం ఉండేదేమో. రాత్రి చీకటితో వచ్చాము, ఇప్పుడైతే రిటర్న్ అయిపోతున్నాము. మొత్తం అక్కడ 4:30కి బయలుదేరి వచ్చాము. ప్రస్తుతానికైతే 5:30 అయింది, టైము గంట అయింది. నేనైతే మీకోసం ఇంత ఎర్లీగా తింటున్నా. నేనైతే బ్రష్ చేయలేదు, నువ్వు చేశానన్నావు కదా. చేసాను. సరే చెయ్యి. తీయగుంటుంది, నాకు తెలుసు, నాకు నోరు ఊరుతుంది నువ్వు తింటుంటే. చాలా బాగుంది, ఫ్లేవర్ కొడుతుంది. ఇంటికైతే వచ్చామండి. వచ్చిన వెంటనే అడుగుతున్నాడు మా బుడ్డోడు, ఎక్కడ వెళ్ళారు, నన్ను తీసుకెళ్ళలేదు అనేసి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి ట్రైబల్ కంటెంట్ వీడియోలు మా ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాము. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ చేయి, బాయ్ చేయి, బాయ్ చేయి నాన్న, బాయ్.